హలో స్టూడెంట్స్. మరి ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్ అంటే ఏంది అనేది నేర్చుకుందామండి. మరి జావా స్క్రిప్ట్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లలో. అవునా? అయితే నాకు చాలా మంది స్టూడెంట్స్ కంప్లెయింట్ ఏమిస్తున్నారంటే, "సార్ జావా స్క్రిప్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో. కానీ మాకు అర్థం అవ్వట్లేదు సార్" అంటున్నారు. ఓకే. ఆ డెఫినిషన్స్ చూస్తున్నాం కానీ మాకు అర్థం కావట్లేదు సార్ అని అంటున్నారు. ఓకే. సో మరి జావా స్క్రిప్ట్ అంటే ఏంది? మరి ఇంత నిజంగా టఫ్ ఉందా ఇది అర్థం అవ్వడానికి అంటే అదేం లేదు. చాలా ఈజీగా మనము జావా స్క్రిప్ట్‌ని అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో మరి నేను ఈ వీడియోలో మీకు డెఫినిషన్స్ ఏం చెప్పను. అంటే టెక్నికల్ డెఫినిషన్స్ ఏం వాడను. ఓకే. టెక్నికల్ వర్డ్స్ వాడను. మీకు మన తెలుగు భాషలో ఓకే. ఈజీగా మన ఓన్ వర్డ్స్‌లో ఓకే. మనం ఈరోజు జావా స్క్రిప్ట్ గురించి నేర్చుకుందామండి. ఓకేనా? సో చూడండి. మరి జావా స్క్రిప్ట్ ఎందుకు నేర్చుకోవాలి? ఇది మీకు తెలిసిందే ఆల్రెడీ. అవునా? జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక యూఐ డెవలపర్ అవ్వాలి అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ రావాల్సిందే. ఓకే. సో జావా స్క్రిప్ట్ లేనిది మనము యూఐ డెవలపర్ అవ్వలేము. ఓకే. అండ్ ఇది సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో జావా స్క్రిప్ట్ చాలా పెద్ద రోల్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రతి ఇంటర్వ్యూలో. ఓకే. ఇది అట్‌లీస్ట్ మీకు ఒక ఐడియా అయినా ఉండాలి జావా స్క్రిప్ట్ గురించి. అంటే మీరు బ్యాక్ ఎండ్‌కి వెళ్ళినా కూడా మీకు జావా స్క్రిప్ట్ గురించి ఐడియా ఉండాలమ్మా. ఓకే. సో చూద్దాం మరి జావా స్క్రిప్ట్ అంటే ఏంది మరి ఇంత ఇంపార్టెంట్ అంటున్నారు సార్ మీరు. మరి మాకు జావా స్క్రిప్ట్ గురించి చెప్పండి అని అనుకుంటున్నారు కదా! రైట్. సో జావా స్క్రిప్ట్ కంటే ముందు మనము వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? ఓకే. మనము జావా స్క్రిప్ట్ రావాలంటే ఖచ్చితంగా హెచ్‌టీఎంఎల్ వచ్చి ఉండాలి. అప్పుడే మనము జావా స్క్రిప్ట్ నేర్చుకుంటాం. మరి హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? ఓహ్! సార్ మాకు తెలవదా? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని అంటారు. అవునా? వారు చెప్పిన ఫుల్ ఫార్మ్. నేను ఫుల్ ఫార్మ్ అడగట్లేదు. హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? సో చూడండి. నేను మీకోసము ఒక అందమైన బొమ్మని ఇక్కడ నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. అది మీకు చూపిస్తాను. చూసి మీరు వావ్ అంటారిప్పుడు. చూసారా? ఎంత అందంగా ఉందో కదా! సో ఇది ఏంది? హెచ్‌టీఎంఎల్. ఏంది సార్ మీరు ఈ దయ్యం చూపించి హెచ్‌టీఎంఎల్ అంటున్నారు అంటే, అవును ఇది దయ్యమే. ఇదేంది స్కెలిటన్. దిస్ ఇస్ కాల్డ్ యాస్ స్కెలిటన్. ఓకే. సో హెచ్‌టీఎంఎల్ అంటే ఏంది? ఇది ఒక స్కెలిటన్ లాగా ఉంటుంది. చూడండి నేనొక మీకు కథ చెప్తాను. జావా స్క్రిప్ట్ గురించి చెప్పగానే ముందు. ఈ కథలో ఏందంటే నా ఫ్రెండ్ నాకేమడిగిండు అంటే, "అరేయ్! నాకు డైలీ వర్క్ చేయాలంటే ఆహ్, చాలా ఇబ్బందిగా ఉందిరా. నాకొక పని మనిషి కావాలా" అన్నాడు. ఓకే. సో నా కోసం ఒక పని మనిషిని తయారు చేసి ఇవ్వు అని అన్నాడు. ఓకే. సో నేనప్పుడు సరేలేరా నేను నువ్వెంత నా ఫ్రెండ్‌వి గదా! నీకోసం నేను ఒక మంచి పని మనిషిని తీసుకొస్తానని జెప్పాను. ఓకే. రైట్. సో ఇప్పుడు నేను పని మనిషిని అన్నప్పుడు నేను ఫస్ట్ హెచ్‌టీఎంఎల్‌ని యూజ్ చేసి ఈ విధంగా ఈ యొక్క స్కెలిటన్‌ని తయారు చేశాను. ఇది తీసుకెళ్ళి మా ఫ్రెండ్‌కిచ్చాను. ఇది వాడు జూసి భయపడ్డాడు. ఇదేందిరా నేను తెమ్మనేది పని మనిషిని నువ్వేంది దెయ్యం తీసుకొచ్చినావని భయపడ్డాడు. తనకి అస్సలు నచ్చలేదు. ఓకే. సింప్లీ హి రిజెక్టెడ్. సో నేనప్పుడు ఏం చేస్తున్నానంటే, సర్లే పాపం మా ఫ్రెండే గదా! అని నేను సీఎస్ఎస్‌ని వాడాను. ఓకే. సీఎస్ఎస్‌ని వాడినప్పుడు ఎలా అయింది ఇప్పుడు ఈ స్కెలిటన్ అంటే చూపిస్తాను ఇంగో ఇమేజ్‌తో మీకు. దీంతో మీకు ఈజీగా అర్థమవుతుంది వన్ బై వన్. సో ఈ విధంగా మారిపోయింది ఆ స్కెలిటన్. అంటే దీనికి చర్మాన్ని పెట్టి ఓకే. కొంచెం లుకప్ ఇంతకన్నా ముందు కంటే ఇప్పుడిది బెటర్‌గా ఉంది. అవునా? సో ఇది తీసుకువెళ్ళి నేను తనకిచ్చేసాను. తీసుకోరా అని జెప్పి. అప్పుడు ఇది చూసి వాడు ఇదేందిరా వీటికి బట్టలే లేవు. ఇది అంత బాలేదు. ఇంతకన్నా ముందు కంటే ఇది బెటరు. బట్ ఇది అంత నచ్చలేదురా అన్నాడు. ఓకే. నచ్చలేదా? సర్లే అని జెప్పి నేనిప్పుడేం చేశానంటే దాన్ని ఇంకా మేకప్‌లు అవి ఎయాలి కాబట్టి నేను బూట్ స్ట్రాప్‌ని వాడాను. నేను బూట్ స్ట్రాప్‌ని వాడాను. సో, మరి బూట్ స్ట్రాప్‌ని వాడినప్పుడు ఎలా ఉంటుంది? ఆ బొమ్మ అంటే మీకు చూపిస్తాను. సో, ఈ విధంగా బూట్ స్ట్రాప్‌ని వాడినప్పుడు టోటల్‌గా చేంజ్ అయిపోయింది. అవునా? అంటే దీని లుకప్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వెరీ అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఓకే. కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు.
ఓకే. సో ఇది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ బూట్‌స్ట్రాప్ కి డిఫరెన్సెస్. అర్థమైందా? రైట్. సో మరి నా ఫ్రెండ్‌కి ఒక అందమైన బొమ్మ ఇస్తే సరిపోతుందా? లేదు. తనకు అది వర్క్ చేసి ఇవ్వాలంట. తన వర్క్ చేసి ఇవ్వాలి. ఓకే. రైట్. సో మరి ఇప్పుడు ఈ బూట్‌స్ట్రాప్ ఉంది గదా! ఓకే. ఈ బొమ్మను తీసుకుందాం మనం. రైట్. సో కమ్ టు మై పెయింట్. సో ఇక్కడ చూడండి. మీరు కాసేపు జస్ట్ ఇమాజిన్ చేయండి. ఆ బూట్‌స్ట్రాప్ బొమ్మను నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే. జస్ట్ ఇమాజిన్. ఓకే. జస్ట్ ఇమాజిన్ ఇది బూట్ స్ట్రాప్ బొమ్మ. ఇంతకుముందు నేను చూపించాను కదా మీకు. అది ఆ డయాగ్రామ్ ఇక్కడ. ఓకే. జస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. నాకు కొంచెం డ్రాయింగ్ రాదు. జస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి మీరు. ఓకే. యాహ్! హెడ్ అయిపోయింది. బాడీ అయిపోయింది. ఇప్పుడు ఏందిది? హ్యాండ్స్. 2 హ్యాండ్స్. ఎన్ని ఉంటాయి లెగ్స్? 3 లేదు సార్ 2 ఓకే. సో ఇది. సో ఇది మా ఫ్రెండ్ యొక్క పని మనిషి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇప్పుడేం చేస్తున్నామంటే, ఈ పని మనిషి పని జేయాలి. ఊకే నిలబడితే అయితదా? అవ్వదు. మన పని మనిషి ఎందుకు అవసరం అంటే, మన పని తను చేయాలి. అవునా? సో, మరి నేను హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బూట్‌స్ట్రాప్‌ని వాడి నేను జస్ట్ కేవలం ఒక మనిషిని మాత్రమే క్రియేట్ చేయగలిగాను అంతే. ఓకే. అది పని చేయలేదు. అది పని చేయాలంటే ఎవరు కావాలి ఇప్పుడు ఇక్కడ అంటే మన మన హీరో ఎవరు? జావా స్క్రిప్ట్. ఓహో! ఇక్కడొచ్చింది మన జావా స్క్రిప్ట్. ఓకే. సో, మన జావా స్క్రిప్ట్ ఎంటర్ అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇది భయపెట్టి పని చేపిస్తుంది దీంతో జావా స్క్రిప్ట్. ఓకే. సో, ఈ జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్‌కి కావాల్సిన మార్నింగ్ తనకు లేవగానే ఏం కావాలంట? టీ కావాలంట. ఓహో! ఓకే. నా ఫ్రెండ్‌కి మార్నింగ్ లేవగానే ఏం కావాలి? ఏం కావాలంటే తనకు టీ కావాలంట. ఓకే. రైట్. తనకు మార్నింగ్ లేవగానే టీ కావాలంట. ఓకే. తర్వాత టీ తాగిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలంట తనకు? తనకు నెక్స్ట్ ఏం కావాలంట అంటే బ్రేక్‌ఫాస్ట్. తనకు బ్రేక్‌ఫాస్ట్ కావాలంట. ఓకే. తనకు నెక్స్ట్ ఏం కావాలంట మళ్ళీ? తర్వాత తన క్లాత్స్‌ని ఐరన్ గూడా జేయాలంట. ఈ పని మనిషి. నేను తయారు పని మనిషి. ఓకే. సో, నెక్స్ట్ ఇంకేమైనా పని చెప్దామా? చాలా ఉన్నాయి పనులు. ఫస్ట్ స్టార్టింగ్ డే గాబట్టి ఒక 4 పనులు చాలు దీనికి. ఓకేనా? సో, వాషింగ్ క్లాత్స్, వాషింగ్ క్లాత్స్. సో, ఈ విధంగా ఈ 4 రకాల పనులు చేయాలి ఈ పని మనిషి. ఓకే. సో, మనం ఇప్పుడు అంటున్నాం. అరే! ఇతనికి ఒక పేరిద్దాం. ఏం పేరిద్దాము? చలో జావా స్క్రిప్ట్ అనుకుందాం. జావా స్క్రిప్ట్ నాకు టీ ఇవ్వాలి, బ్రేక్‌ఫాస్ట్ ఇవ్వాలి, ఐరన్ చేయాలి, వాషింగ్ క్లాత్స్ అని ఈ బొమ్మకు మనం చెప్తున్నాం. అంటే దీన్నేమంటామంటే జావా స్క్రిప్ట్ అని అంటాం. ఏం సార్ ఏం అర్థం కాలే మాకు. అవునా? అయితే ఒక అంటే ఈ బొమ్మకు మనం పని చెప్తున్నాం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? జావా స్క్రిప్ట్. తను యాక్షన్స్ ని పెర్ఫార్మ్ చేస్తుంది. డైనమిక్ గా అంటే మనం చెప్తున్నాం తను చేస్తుంది. మనం చెప్తున్నాం తను చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ యాస్ డైనమిక్ యాక్షన్స్. ఓకే. సో జావా స్క్రిప్ట్ ఈస్ రెడీ టు పెర్ఫార్మ్ ద డైనమిక్ యాక్షన్స్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేసెస్ అని అంటాం. ఇది డెఫినేషన్ గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే. సో అర్థమైంది కదా? హెచ్‌టీఎంఎల్ అంటే స్కెలిటన్, సీఎస్ అంటే బెటర్ దాన్ హెచ్‌టీఎంఎల్, నెక్స్ట్ బూట్‌స్ట్రాప్ అంటేనేమో బెటర్ దాన్ సీఎస్ఎస్. ఓకే. ఇవన్నీ ఎలాంటి యాక్షన్స్ చేయవు. ఇవన్నీ స్టాటిక్ గా ఉంటాయి. బొమ్మ నిలబడతాయి అంతే. బట్ జావా స్క్రిప్ట్ అంటే ఏంది? ఇట్ ఈస్ రెడీ టు పర్ఫార్మ్ ద యాక్షన్స్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? జావా స్క్రిప్ట్. ఓకే. అర్థమైందా జావా స్క్రిప్ట్ అంటే ఏందో? యాహ్! సో, వెరీ ఈజీ కదా! ఇది జస్ట్ మీరు ఓన్ ఐడియా కోసం ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు ఎగ్జామ్‌లో నేను చెప్పినట్టు ఒక బొమ్మ డ్రా చేసి దాన్ని కలర్‌ఫుల్‌గా అందంగా రెడీ చేసి హెచ్‌టీఎంఎల్, ఇది సీఎస్ఎస్, ఇది బూట్‌స్ట్రాప్ అని రాయొద్దు. 0 మార్క్స్ పడతాయి ఎగ్జామ్‌లో మీకు. మళ్ళీ ఏం ఇర్ఫాన్ సార్ చెప్పిండు మాకు ఇది రాయమని, మాకు 0 మార్క్స్ వస్తాయని చెప్పొద్దు. ఓకే. ఇది జస్ట్ టు అండర్‌స్టాండ్ ఓరల్లీ. అంటే
జస్ట్ ఏందని డెఫినేషన్ ఎలా అంటే ఏ విధంగా ఉండాలి జావా స్క్రిప్ట్ అనేది మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఇది జస్ట్ మన ఓన్ పర్పస్. నేను ముందు చెప్తానున్నా మీకు. ఓకే. దీన్ని బట్టి మీరు డెఫినిషన్స్ ప్రిపేర్ అవ్వండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. ఇంటర్వ్యూలో కూడా ఒక బొమ్మ డ్రా చేసి ఇది హెచ్టీఎంఎల్ సార్, ఇది జావా స్క్రిప్ట్ సార్ అని చెప్పొద్దు. ఓకే. ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ థాట్స్ ఇట్. ఓకే. మీరు డెఫినిషన్ చదివే ముందు ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఆ డెఫినిషన్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? సో, హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. సో, జస్ట్ మీరు కామెంట్‌లో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఎలా ఉన్నాయి నా వీడియోస్ అనేవి. ఓకే. దీనివల్ల నాకు కొంచెము బూస్టప్ అవుతది నాకు కూడా. రైట్. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్‌లో పెట్టేసేయండి. నేను మీకు క్లియర్ చేస్తాను డౌట్స్ కూడా. రైట్. అండ్ దెన్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోస్ షేర్ చేయండి. మేబీ ఎవరికైనా అవసరం పడొచ్చు ఖచ్చితంగా. అండ్ ఇంకేంటి? ఇంకేం లాస్ట్‌లో తెలుసు మీకు. ఒక లైక్ చేయండి. ఓకేనా? రైట్. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వీడియో. బై బై.